హలో అందరికీ, నేను మీ శృతి మాస అఫీషియల్. అదేంటి వచ్చిందే మొదలు మా అమ్మీ నా అంటూ ఇలా వరుసలు కనిపిస్తుంది. ఎవరబ్బా ఈ అమ్మాయి అని చూస్తున్నారా? అదేనండి బాబు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అప్పట్లో మా నాన్నమ్మ చెప్పేదిలే. సో అది గుర్తుపెట్టుకొని నేను మన ఫ్యామిలీని సారీ నా ఫ్యామిలీ నుంచి మన ఫ్యామిలీకి వచ్చేసానమాట. సో నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేను మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికైతే రెడీ అయిపోయాను. మీరు రెడీగా ఎంటర్టైన్ అవ్వడానికి? సో ఇంకెందుకండి లేట్స్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మొదటిగానే నేను ఫస్టే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే నేనైతే సింహాచలం వెళ్తున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు హ్యాపీగా ఉంది అంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇలా సింహాచలం ఫస్ట్ వీడియో అంటే దేవుడిని దర్శించుకోవటానికి వెళ్తున్నాను కదా. సో బ్లెస్సింగ్స్ అని నేను అనుకుంటున్నాను. సో దేవుడి బ్లెస్సింగ్స్తో మీరు వ్యూవర్స్ మీరు కూడా నన్ను బ్లెస్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మీరు అనుకున్నట్టుగా నేనైతే మంచి ఎంటర్టైన్ అయినట్టుగా వీడియోస్ అయితే చేస్తాను. ఎలాంటి వీడియోస్ నేను చేయాలి అని మీరు అనుకుంటున్నారో అలాంటి వీడియోస్ నేను చేస్తాను. చేయాలి అంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసేయండి. ఓకే, సో మ్యాటర్గా ఏదో వచ్చేద్దాం. సింహాచలం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి సింహాచలం తెలుసో చెప్పేయండి. నాకైతే సింహాచలం చాలా ఇష్టం. ఎందుకంటే 100%లో 50% నాకైతే ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ మీన్స్ అక్కడ మనం దర్శనం అయిపోయిన తర్వాత తినడానికి వెళ్తాం కదా. సో అక్కడ రైస్ అదన్నా కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకో 50% ఏంటంటే, నాకు మెట్లెక్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. బట్ నేను ఫ్యామిలీతో వెళ్ళడం వల్ల మెట్లు ఎక్కి వెళ్ళడం కుదరటం లేదు. ఎందుకంటే నేను మా అమ్మ, డాడీ, అక్క, తమ్ముడు వీళ్ళు 4 కూడా విజయవాడ వెళ్ళారు. సో విజయవాడ మరి మీరు వెళ్ళలేదా అని అనుకుంటారా? నేను కూడా వెళ్ళలేదండి. ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉండి నేనైతే వెళ్ళాలని అనుకున్నాను. బట్ ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలా అవుతుంది అనమాట. సో ఏదైతే ఏంటి, సింహాచలం అయితే వెళ్ళాను కదా. నాకు ఇష్టమైన ప్లేస్ సింహాచలం అనమాట. ఫ్రెండ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ దేవుణ్ణి కూడా మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఫ్యామిలీతో వెళ్తే ఇంకా మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్తో వెళ్తే స్టెప్స్ మీద వెళ్తాం, ఫ్యామిలీతో వెళ్తే బస్లో వెళ్తాం. ఫ్యామిలీతో కూడా స్టెప్స్ మీద వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే అమ్మ, డాడీ యాక్సెప్ట్ చేయలేదు స్టెప్స్ మీద వెళ్దామంటే. ఎందుకంటే చాలా అలసటగా ఉంది అన్నారు. సో నో ప్రాబ్లంలే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దామని చెప్పేసి అన్నారు. ఓకే అని అనుకున్నాను. నాకైతే ఇది బస్సు ఇలా మెలుకులు తిరుగుతుంది. బాబో ఏంటిరా బాబు అని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చాలా భయం అనమాట. కొండ మీద వెళ్ళేటప్పుడు వామ్మో ఏవో ఆలోచనలు వస్తాయి. బస్సు తిరగబడిపోద్దా, అయ్యో ఏమవుతుంది అని చెప్పేసి చాలా భయం అయితే వేస్తుంది నాకు. అదనమాట. మేమైతే కొండ మీదకి వచ్చేసాం. కొండ మీదకి వచ్చి చూసేసరికి నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే ఏంటి ఇలా కొట్టేశారు అబ్బా అని అనిపించింది అనమాట. సో చూస్తే ఇక్కడ షాప్స్ ఉండేవి కదా, కొట్టేశారు. సో కొత్తగా కడుతున్నారు అని అనుకున్నాను. ఫైనల్గా అయితే కొండ మీదకి వచ్చేసాం. కొండ మీదకి వచ్చేసాక చాలా రష్గా ఉంది. ఎందుకంటే ఫ్రైడే, సాటర్డే చాలా రష్గా ఉంటుంది కదా. ఎప్పుడు సింహాచలం వచ్చినా కూడా పెళ్లి జంటలు మినిమం కనిపిస్తారనమాట. సో ఎందుకు సింహాచలం మ్యారేజ్ అయిన వాళ్ళు ఎందుకు రావాలి అని నాకు ఇప్పటికీ డౌటే. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కన్ఫామ్గా నాకు చెప్పేయండి ప్లీజ్. నాకు ఎప్పటి నుంచో తెలుసుకోవాలని ఉంది. సో దర్శనం అయితే బాగా అయిపోయింది. ఇంకా మీకు చెప్పాను కదా ఫస్ట్లో 50% నాకు భోజనం అంటే చాలా ఇష్టం అని సింహాచలంలో. సో ఆ భోజనం అయితే తినే వేళ వచ్చేసింది. నేనైతే ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. నాకు అక్కడ ఎక్కువగా ఏమి ఇష్టం అంటే సాంబార్ బాగా ఇష్టం. సో సాంబార్ అయితే నేను కుమ్మేశాను అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. సో మొత్తానికి నాకు ఇష్టమైన ప్రసాదాన్ని తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. రిటర్న్ అంటే ఫస్ట్ మనం వెళ్ళే ముందు మరి గుడికి వెళ్ళామంటే ఏదో ప్రసాదం తీసుకోవాలి కాబట్టి మాకు చాలా ఇష్టమైన డేట్స్ తీసుకుంటున్నాము. మీరు ఎవరైనా జాతరకి వెళ్ళినప్పుడు బయట చూడండి
ప్రసాదం పెడతారు కదా, ఖర్జూరం కానీ, పిక్కలు కానీ, ఇట్లాంటివి కొన్ని పెడతారు కదా. సో ఎవరైనా వాళ్ళు చూడలేనప్పుడు తీసుకొని తినడం అలాంటివి ఏమైనా చేశారా? నేనైతే చేస్తూ ఉంటాను. భలే థ్రిల్లింగ్‌గా అనిపిస్తది నాకైతే. బట్ తింటాను అంటే కొంటాను అంటేనే తింటాను. లేదంటే దొంగతనంగా అయితే తినను. ఏదో అలా ఫీల్ అవ్వటం కోసం మాత్రమే నేను కావాలని తీసుకొని తింటాను. అది కూడా వాళ్ళు చూసేటప్పుడు తీయను. చూడలేనప్పుడే తీస్తాను. కొంటేనే తీసుకుంటాననమాట. చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తది నాకైతే. చాలా ఇష్టం అట్లా చేయడం అంటే. అదనమాట గాయ్స్ మ్యాటర్ అయితే. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. వెళ్ళిపోతున్నామనమాట ఆ ఇంటికి. సో నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినట్లయితే స్టెప్స్ మీదకి ఎక్కి వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీసి పెడతాను నెక్స్ట్ టైం వెళ్ళినట్లయితే. సో ఫైనల్గా అయితే దర్శనం బాగా చేసుకొని హ్యాపీగా అయితే ఇంటికి వచ్చేసాం. నాకైతే చాలా నిద్ర వస్తుంది గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే గాయ్స్. బాయ్ బాయ్.